2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష. ఆయన అన్నమాట, ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్. అంటే అధ్యక్ష, మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఎందుకంటే అధ్యక్ష, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది భట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి, దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన, 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2.5 ఇస్తామని చెప్పి, నెలకు 2.5 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు